హలో అండి, మనము బెంగళూరు హైవేలో ఉన్నాము. మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ అండి అది. సో మనం బెంగళూరు హైవేలో ఉన్నాము. సో కన్యాకుమారి వరకు మనకి వెళ్ళే రహదారి NH44. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆల్రెడీ మనకు 4 ట్రాక్స్ రోడ్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ 8 ట్రాక్స్ రోడ్ వర్క్ అన్నది స్టార్ట్ అయ్యింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దారిలో మనకు స్వర్ణ భారత్ ట్రస్ట్ అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు చాలా ఫేమస్ పబ్లిక్ ప్లేస్ అనమాట. సో ఈ సరౌండింగ్లో మనకు బెంగళూరు హైవేలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది. జీమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ ఈ రోడ్లో మనకు ఇంకా చాలా వరకు డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఇంటీరియర్ అయితే వెళ్ళలేదు, మీకు రోడ్స్ దగ్గరలోనే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మీకు కనిపిస్తుంది. అండ్ నాక్టో వారి మనకు ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ చూస్తున్నారు మీరు. అండ్ ఇదే రోడ్లో మనకు ముందుకు వెళ్ళిపోతే P&G అండ్ జాన్సన్ ఉంటుంది. సో ఈ చూసేది మీరు DLF అండి. DLF వారి ఒక 108 ఏకర్స్లో ఉన్న వాళ్ళ ఒక ప్రాజెక్టు చూసుకుందాం. ఇది మనకు బెంగళూరు హైవేలో మెయిన్ రోడ్కి ఉంటుంది. సో ఇవన్నీ ఇక్కడ లోపలికి వెళ్ళే దారిలో కంపెనీస్ ఉన్నాయి, మనకు బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు మీరు అవన్నీ. సో మనకు రోడ్కి పక్కనే MSN వారి ఏదైతే మనకు ప్రైవేట్ లిమిటెడ్ ఉందో కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మీకు బెంగళూరు హైవేకి రోడ్కి ఉన్నవి మాత్రమే నేను చూపిస్తున్నానండి. అండ్ ఇది షాద్ నగర్ సిటీ మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో బెంగళూరు హైవే అండ్ మీకు హాస్పిటాలిటీ కానీ అండ్ హోటల్స్ కానీ సిటీ కానీ ఇదంతా మీకు ఇక్కడే ఉంటుంది. ఈ రైట్కి వెళ్ళే దారి మనకు షాద్ నగర్ రైల్వే స్టేషన్కి వెళ్తుందండి. అండ్ బస్ స్టాప్ కూడా వెళ్తుంది. అండ్ ఇది అంతా షాద్ నగర్ సిటీ అండి. ఇది షాద్ నగర్ సిటీలో మనకు అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. మరొక బ్రాంచ్ MSN వారిది ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఒకటి, ఇంకోటి బెంగళూరు హైవేలో మరొకటి ఉంది. సో చాలా ఉన్నాయండి మనకు మెయిన్ హైవేలో చాలా కనిపిస్తున్నాయి. టోల్గేట్ దగ్గరికి వచ్చేసాం మనము. టోల్గేట్ బిఫోర్ జస్ట్ 200 మీటర్స్ ముందే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీ వారి మనకు గోల్డెన్ హైవే వెంచర్ వచ్చేసి ఇదే రోడ్లో మనకు ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ దూరంలోనే ఉంది. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. యాక్చువల్గా చూస్తున్నారు కదా, గోల్డెన్ హైవే వెంచర్. టోటల్గా మనకు 10 ఏకర్స్లో ఇది ప్రాపర్టీ అన్నది మనకు వెంచర్ చేయడం జరిగింది. సో మనకు మెయిన్ రోడ్ వచ్చి 40 ఫీట్ ఉంటుందండి. అండ్ మిగతా రోడ్స్ అన్నీ 33 ఫీట్ రోడ్స్. మనకు కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టు మీకు CC రోడ్ ఆల్రెడీ అండ్ ఫుట్పాత్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సో ఎవ్రీ ప్లాట్స్కి మీకు స్టోన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టున్నారు. సో కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అనొచ్చు. జస్ట్ మెయిన్ రోడ్కి మీకు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తున్నాయి మనకు రోడ్కి. సో ఇదే రోడ్కి జస్ట్ అతి దగ్గరలో ఉన్న వెంచర్ అంటే ఇది మన గోల్డెన్ హైవే. సో దీంట్లో మనకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. వీడియో మీరు పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము, బ్రోచర్లో మీకు నేను చూపిస్తూనే ఉన్నాను. కాకపోతే ఈరోజు లైవ్గా మీకు వెంచర్ చూపించడానికి సో మన సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారి గోల్డెన్ హైవే వెంచర్. సో పక్కనే మనకు జస్ట్ 200 మీటర్స్ మనకు ఈ వెంచర్ గోల్డెన్ హైవే వెంచర్ ఉంది. సో దీని గురించి మీకు డీటెయిల్గా లైవ్గా చూపిద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చేసాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ముందుకు వెళ్దాం, చూద్దాం. ద గోల్డెన్ హైవే వెంచర్ మనకు హైవేకి ఆనుకొని అంటే బెంగళూరు హైవే NH44కి ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ దూరంలో ఏదైతే టోల్గేట్ ఉందో షాద్ నగర్ టోల్గేట్కి దాని నుంచి ఎగ్జాక్ట్గా ఒక 300 మీటర్స్ దూరంలో హైవేకి ఆనుకున్న ఉన్న వెంచర్ ద గోల్డెన్ హైవే వెంచర్ 10 ఏకర్స్ వెంచర్లో. సో మీరు చూస్తున్నారు కంప్లీట్గా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ CC రోడ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా వరకు మనకు వెంచర్స్లో ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయండి. బ్లాక్ టాప్ రోడ్స్ అంటే మీకు
డాంబర్ రోడ్ అని చెప్పొచ్చు. అయితే సీసీ రోడ్, సిమెంట్ రోడ్ మనకు దీంట్లో అవైలబుల్గా ఉంది. అంటే క్వాలిటీ పరంగా మనకు ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అంటే లేదు. అండ్ ఎలక్ట్రిసిటీ మీకు ఆల్రెడీ పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ మనకు వచ్చేసింది. ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకు డ్రైనేజ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్లాంటేషన్ మనకు ప్రతి లైన్స్లో రోడ్స్కి ఆల్రెడీ చేసి పెట్టేసారు. ఇవన్నీ డెవలప్మెంట్ అయితే మనకు వెంచర్కి అయిపోయింది చూసుకుంటే. అండ్ ఫుట్పాత్ అండి, ఫుట్పాత్ మీ ప్లాట్ నుంచి ఫుట్పాత్కి మీకు సపరేట్గా ప్లేస్ వదలడం జరిగింది. అండ్ కార్నర్ బిగ్ ప్లాట్స్ ఉన్నాయి మనకు. ఆ తర్వాత మిగతా 200 స్క్వేర్ యార్డ్స్ ఆ విధంగా మనకు ప్లాట్స్ అయితే చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. అయితే సో అన్నీ కంప్లీట్ చేసుకున్న ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా వారి గోల్డెన్ హైవే వెంచర్ మనకి ఇంత దగ్గరలో దొరకడం చాలా అద్భుతం అండి. మనకు మెయిన్ హైవేకి దగ్గరలో ఉండాలనుకుంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ ఒక 25,000 నుంచి 30,000 వరకు మనకు పర్ స్క్వేర్ యార్డ్స్ కొన్ని వెంచర్స్ మనకు సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు 18,000కే పర్ స్క్వేర్ యార్డ్. అండ్ మనకు డిటీసీపీ లేఅవుట్ అండి, మీకు ఇక్కడ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రాపర్టీ అంతా మనకు ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి ఉన్నది. ఇంకోటి మీకు క్లియర్ టైటిల్ అండి, క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్. మీరు అమౌంట్ పేమెంట్ అయిపోయిన వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ సిటీకి మనకు చాలా దగ్గరలో ఏరియా, ఇది దూరం కూడా కాదు. అండ్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నామన్న నేషనల్ హైవే బెంగళూరు హైవే NH44కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరు 18,000 ఈరోజు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో జస్ట్ కొద్ది కాలంలోనే మీకు దీనికి 10 to 20 టైమ్స్ మీకు రిటర్న్స్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా ఇలాంటి హైవే వెంచర్ చూస్తున్న వాళ్ళు మీరు దీనికి తీసుకోవడానికి ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా మీరు తీసుకోవచ్చు. ఇదొకటి. సో దీంట్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. ప్లాట్ కాస్ట్ 18,000 పర్ స్క్వేర్ యార్డ్. సో సైజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. 200 నుంచి మనకు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో చుట్టూ చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ మనకు కొన్ని హౌసెస్ కూడా కట్టుకొని ఉన్నారు, కొంతమంది ఫామ్ హౌసెస్ ఇవన్నీ కట్టుకొని ఉన్నారు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు హైవేకి దగ్గరలో, సిటీకి దగ్గరలో అండ్ కంప్లీట్ అయిపోయిన వెంచర్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి చాలా తక్కువ కాలంలో రిటర్న్స్ వస్తాయి. సో చాలామంది దూరం ఉంది అనుకోవద్దు, ఇది చాలా దగ్గర, మీరు డిస్టెన్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ షాద్నగర్లో వచ్చే డెవలప్మెంట్స్ మీకు అందరికి తెలిసిందే. లేదంటే మీరు గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేయగలిగితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మీకు దీంట్లో వచ్చేస్తుంది గూగుల్లో. సో ఇది మీరు చూసుకొని నెక్స్ట్ సైట్ విజిట్కి వచ్చేసి జస్ట్ ప్లాట్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి టైం ఉండట్లేదండి, సైట్ విజిట్ చూద్దామంటే టైం ఉండట్లేదు అంటున్నారు. సో నేను ఆఫీస్లో 2-3 వీడియోస్ కొన్ని చేసి పెట్టాను నేను, కాకపోతే వాళ్ళకు రావడానికి టైం కుదరట్లేదు అని చెప్పారు నాకు. సో దానివల్ల ఏంటంటే నేను డైరెక్ట్ వచ్చి నేను వెంచర్ చూపించడం జరుగుతుంది. సో మీకు ఆల్మోస్ట్ వెంచర్ అయితే మీరు చూసేసారు ఇక్కడికి. సో హైవే కూడా చూసారు, ఇదంతా మీకు ఎంట్రన్స్ కూడా ఆర్ట్స్ కొన్ని మీకు రోడ్డు మీద మనకు హైవేలో ఏదైతే ఉన్నాయో డెవలప్మెంట్స్ అవి కూడా మీకు చూపించాను నేను. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ వచ్చి మీరు స్వయాన్స్ ఫ్లాట్ మీరు సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసుకోవడమే మీ బాధ్యత అండి. సో క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. సో మీరు కాల్ చేసి మీరు సైట్ విజిట్కి కానీ లేదంటే ప్లాట్ ఫైనలైజ్ చేసుకోవడానికి కానీ వస్తారని చెప్పేసి భావిస్తూ మీకు గోల్డెన్ హైవే వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో కానీ లేదంటే మీరు నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, నాకు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడగవచ్చు, లేదంటే సైట్ విజిట్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి.